నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ తెలియనటువంటి వార్తలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. జరిగినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. పంట చేలల్లో ఏఐ విప్లవం, చెరుకు తోటల్లో కృత్రిమ మేధతో అద్భుతాలు, మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సాయంతో ప్రయోగాలు. డిగ్రీలో సెమిస్టర్ పరీక్షలు 50 మార్కులకే, ప్రాజెక్టుకు 25, మిడ్ టర్మ్కు మరో 25 కేటాయింపు, దోస్తులో బకెట్ విధానం తొలగింపు, వీసీల భేటీలో పలు కీలక నిర్ణయాలు. మెరుగైన విద్యా వ్యవస్థకు పాలసీ, ఆ దిశగా ఆచరణాత్మక విధానపత్రం రూపొందించండి. అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల స్థాయిలో మార్పులు అవసరం, విద్యా కమిషన్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. దిగొచ్చిన బంగారం వెండి 10 గ్రాములపై 2400 తగ్గుదల, 8000కు పైగా దిగిన కిలో వెండి ధర. కాంగ్రెస్ తేరుకునే పరిస్థితి లేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే. హెచ్సీ విద్యార్థులపై సర్కారు వైఖరి సరికాదు, రజతోత్సవ సభను విజయవంతం చేయాలి, బారాసా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ ఇక లేరు, దేశభక్తి చిత్రాలకు పెట్టింది పేరు, ఫాల్కే సహా పలు పురస్కారాలు. క్షేత్రస్థాయి వాస్తవాలతో అఫిడవిట్, లోపాలు లేకుండా సుప్రీంకోర్టుకు సమాచారం ఇవ్వాలి, కంచె గచ్చిబౌలి భూములపై అధికారులకు మంత్రుల కమిటీ సూచన. మైనార్టీలకు భద్రత కల్పించండి, బంగ్లాదేశ్లో మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ను మోదీ కోరారు. బిమ్స్టెక్ బలోపేతానికి ప్రణాళిక, వక్ఫ్ బిల్లుపై సుప్రీంకి. వక్ఫ్ సవరణ బిల్లు చట్టబద్ధతను ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అనంత్ అంబానీ పాదయాత్ర, ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జామ్నగర్ నుంచి ద్వారకకు 170 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్తున్నారు. ఇందిరమ్మకు ప్రైవేట్ ఇంజనీర్లు, ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు, వైస్ ఛాన్సలర్తో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. వర్సిటీలు విద్యార్థుల కేంద్రంగానే ఉండాలి, కాలం చెల్లిన వారికి పునరావాసం కల్పించేందుకు కాదు, డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి, అలాంటి కోర్సులు బోధించిన ప్రొఫెసర్లను పరిపాలన బాధ్యతలకు పంపండి, గ్రామీణ విద్యార్థులకు సరైన భవిష్యత్తు కల్పించేలా బోధన ఉండాలన్న సీఎం. అవసరమైన నిధులు నియామకాలపై నివేదిక అందజేయాలని సూచన, విద్యాశాఖపై కూడా సీఎం సమీక్ష, విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయంటూ ఆందోళన. ఇదిగో ట్రంప్ కార్డు, కొత్త లుక్కుతో గోల్డ్ కార్డు, పేరుకు తగ్గట్టే బంగారు రంగులతో తయారీ, ఎడంవైపు దాదాపు సగం వరకు ట్రంప్ ఫోటో ముద్రణ. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాకు ప్రదర్శించిన అధ్యక్షుడు ట్రంప్ కొత్త కార్డును 2 వారాల్లో విడుదల చేయనున్నట్టు వెల్లడి. టారిఫ్పై మళ్లీ తూచి, భారత్పై 27 కాదు 26% మరోసారి సవరించిన అమెరికా, తాజా ప్రకటనలో వైట్ హౌస్ వెల్లడి. అమెరికాపై చైనా 34% సుంకాలు, దెబ్బకు దెబ్బతీసిన డ్రాగన్ దేశం. అంతేకాక మరిన్ని ప్రతీకార చర్యలు, అరుదైన ఖనిజాల ఎగుమతులు బంద్. బనకచెర్ల ఆర్ఎల్ఐపై సుప్రీంకు వెళ్తాం, మంత్రి ఉత్తమ్. అధికారం కోసం అడ్డదారులతో మోదీ సర్కార్ ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో తెలుసు, బీజేపీ అసలు స్వరూపాన్ని జనం అర్థం చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం కేసీఆర్. గ్రూప్ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి, జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. భారీ వర్షానికి తడిసిన మొక్కజొన్నలను వేరు చేసుకుంటున్న రైతులు. మనోజ్ కుమార్ కన్నుకూత. సుప్రసిద్ధ సినీ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూశారు. వెండి తెర కథను మిస్టర్ భారత్. మక్కం మిగిలింది బెండు కంకులే, మొక్కజొన్న కంకుల్లో సక్రమంగా జరగని అంకురోత్పత్తి, ఓ సీడ్ కంపెనీ ఇచ్చిన విత్తనాలతో రైతులు లబోదిబో. డిగ్రీలో బకెట్ ఎత్తివేత, 2 విడతల్లోనే దోస్త్ అడ్మిషన్లు పూర్తి. జూన్ 16 నుంచి తొలి సెమిస్టర్ క్లాసులు, 0 అడ్మిషన్ల కాలేజీలకు గుర్తింపు రద్దు. హైబ్రిడ్ వైపే అన్నదాత, అమాంతం పెరిగిన ఆడామగ వరి సాగు. గతేడాది 2.20 లక్షల ఎకరాలకే పరిమితం, ఈసారి 4.40 లక్షల ఎకరాలకు పెరిగిన సాగు. అంతర్జాతీయంగా ఈ వంగడాలకు డిమాండ్. రాష్ట్రంలో విత్తనోత్పత్తిలో కరీంనగర్ జిల్లా టాప్. ప్రీ వెడ్డింగ్ షూట్ గిరిజనపల్లె ముస్తాబు. భద్రాచలంలో గిరిజన మ్యూజియం ప్రాంగణంలో ఆదివాసీ జీవనాన్ని ప్రతిబింబించే థీమ్తో సెట్. బెట్టింగ్పై ఉక్కుపాదం, సిట్ ఏర్పాటుతో కదిలిన పోలీసు యంత్రాంగం. ఆన్లైన్ గేమింగ్ గ్యాంగ్లపై డెకాయ్ ఆపరేషన్లు, బెట్టింగ్ రాయలను ఎరగా వేసి పట్టేస్తున్నారు. లోకల్ ఏజెంట్ నుంచి అంతరాష్ట్ర ముఠాల దాకా వేట. నిజామాబాద్లో 7 అరెస్టు, 9 మంది పరారు. ఆదిలాబాద్లో 2 అదుపులోకి, వరంగల్లో 1 అరెస్టు, పరారీలో 2. గోల్డ్ జోష్కు బ్రేక్, ఒక్క రోజులోనే 10 గ్రాములపై 1600 పతనం. హైదరాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ 84,000, 24 క్యారెట్ల బంగారం తులం 91,640. భవిష్యత్తులో హెచ్చుతగ్గులు ఉంటాయని అనలిస్టులు. క్రూడ్ ఆయిల్, వెండి ధరలను భారీ పతనం. ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్తో కుప్పకూలుతున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు. ట్రంప్కు చైనా కౌంటర్, అమెరికాపై 34% టారిఫ్ అన్ని రకాల వస్తువులకు వర్తిస్తుంది. ఈ నెల 10 నుంచి అమలు. ఏకపక్షంగా అమెరికా బెదిరింపులకు పాల్పడుతుందని ఆగ్రహం. ఆఫర్లు ఇస్తే ఆలోచిస్తా, సుంకాలపై చర్చించేందుకు మేము రెడీ, డొనాల్డ్ ట్రంప్.
నటుడు మనోజ్ కుమార్ కన్నుమూత. ఆటిజం బాలికపై రేప్. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరం. పోటీ చేస్తే ఓడతామనే వెనుకంజ. ఓటింగ్లో పాల్గొనడము అనుమానమే. ఎమ్మెల్సీ ఎన్నికలు వరుసగా దూరమవుతున్న గులాబీ పార్టీ. బీజేపీ తరపున గౌతమ్ రావు, మజ్లిస్ తరపున మీర్జా రియాజ్ నామినేషన్లు. మరో ఇద్దరు ఇండిపెండెంట్ దాఖలు. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు. మజ్లిస్ వర్సెస్ బీజేపీగా పోరు. ఈ నెల 23న పోలింగ్, 25న కౌంటింగ్. ముంబై మళ్లీ ఓడింది. మన చదువులు మారాలి. స్కిల్స్ పెంపొందించేలా విద్యా విధానం ఉండాలి. రూట్ మ్యాప్ రెడీ చేయండి. విద్యా కమిషన్కు సీఎం రేవంత్ ఆదేశం. పిల్లలకు ప్రాథమిక దశ నుంచే బలమైన పునాదులు వేయాలి. భాష, విషయ పరిజ్ఞానం రెండూ ముఖ్యమే. సమగ్ర విద్యా విధానం రూపొందించండి. వివిధ సంఘాలు, విద్యావేత్తలు, మేధావులతో చర్చించాలని సూచన. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సీఎం సమీక్ష. ప్రాధాన్యం లేని కోర్సులు బంద్ పెట్టండి. డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు ప్రారంభించండి. వీసీలతో రివ్యూ మీటింగ్లో సీఎం ఆదేశం. గ్రూప్ 1 నియామకాలకు తొలగిన అడ్డంకులు. జీవో 29 రద్దు చేయాలని పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన టీజీపీఎస్సీ. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. యాదాద్రి ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగులు ఇచ్చాం. డిప్యూటీ సీఎం బట్టి. గత బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలే. ప్రజాప్రభుత్వమే యువతకు అండగా ఉన్నదని వ్యాఖ్య. 112 మందికి నియామక పత్రాలు. బనకచర్లపై సుప్రీంకు వెళ్తాం. రాయలసీమ లిఫ్ట్ పైన కేసు వేస్తాం. మంత్రి ఉత్తమ్. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చాం. గోదావరి ట్రిబ్యునల్ వార్డు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టులు. భారీగా గోదావరి నీటిని మళ్లిస్తే భద్రాచలం మునిగే ప్రమాదం ఉందని ఆందోళన. వక్ఫ్ బిల్లుపై నిరసనల హోరు. బిల్లు వాపసు తీసుకోవాలని డిమాండ్. అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై సహా పలు సిటీలలో ఆందోళనలు. జాతీయ జెండాలు, ప్లకార్డులతో ర్యాలీ. బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్, ఎంఐఎం పిటిషన్లు. బిల్లు చరిత్రాత్మకమంటూ ప్రధాని మోదీ ట్వీట్. చట్టంగా మారడానికి రాష్ట్రపతి ఆమోదమే తర్వాయి. మోదీ యూనెస్ భేటీ. బంగ్లాదేశ్లో హిందువుల భద్రతకు భరోసా ఇవ్వాలి. ప్రజాస్వామ్య, సుస్థిర, సమ్మిళిత, శాంతియుత బంగ్లాదేశ్కు భారత్ మద్దతు ఉంటుంది. అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలి. షేక్ హసీనా అప్పగింతపై చర్చించిన యూనిస్. బిమ్స్టెక్ బలోపేతం చేద్దాం. 21 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించిన మోదీ. 10 ఏళ్లు 20,000 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాల తీరిది. పర్యావరణ విధ్వంసం, జలవనరుల నిర్మూలన, ఆకాశ హార్మయాలతో కాలుష్య, ట్రాఫిక్ సమస్యలు. అప్పటి లెక్కలన్నీ తీస్తున్న రేవంత్ సర్కార్ ప్రజల ముందుంచి బీఆర్ఎస్ను నిలదీయాలని యోచన. కేటీఆర్ భూముల వెనక్కి వ్యాఖ్యలపై గరగరం. వెనక్కి తీసుకుంటామంటే పరిశ్రమలు ఎలా అని ప్రశ్న. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆందోళన. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కోకాపేట్ భూముల వేలం రద్దుకు నిరుద్యోగుల ధర్నా. కేటీఆర్పై ఫైర్. విద్యార్థులకు వర్సిటీ భవిష్యత్తు కల్పించాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను బోధించాలి. విద్యార్థుల కేంద్రంగా యూనివర్సిటీలు పనిచేయాలి. ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మారవద్దు. సమగ్ర మార్పులతో విధానపత్రం రూపొందించండి. వీసీలతో భేటీ. విద్యా కమిషన్ సమీక్షంలో సీఎం. నకిలీ ఫోటోలు, వీడియోలపై సీఎం రేవంత్ ఆగ్రహం. గచ్చిబౌలి భూ వివాదంలో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టండి. పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన సీఎం. గచ్చిబౌలి నివేదికపై కసరత్తు. ఉదయం డిప్యూటీ సీఎం బట్టితో సీఎస్ సమావేశం. సాయంత్రం బట్టి, మంత్రి పొంగులేటి భేటీ. సుప్రీంకు సమర్పించాల్సిన నివేదికపై చర్చ. హైదరాబాద్ ఎమ్మెల్సీకి తప్పని పోరు. బరిలో ఎంఐఎం, బీజేపీతో పాటు 2 స్వతంత్ర అభ్యర్థులు. 23న పోలింగ్. గెలుపుపై ఎంఐఎం ధీమా. బలం లేకున్నా బరిలో బీజేపీ. పోటీకి దూరంగా బీఆర్ఎస్, కాంగ్రెస్. వారి ఓట్లు ఎటువైపు అనే దానిపై ఆసక్తి. గులాంగిరి చేసే వారికే పోస్టులు, టికెట్ల. సీనియర్, సిన్సియర్ నేతలను ఇప్పటికైనా గుర్తించాలి. రాజాసింగ్. నీట్పై తమిళనాడు బిల్లు తిరస్కరణ. ఆమోదించని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అసెంబ్లీలో వెల్లడించిన సీఎం స్టాలిన్. 9న అగ్నిపక్ష సమావేశానికి పిలుపు. ఫార్మాపైన సుంకాలు. దాంతో సెమీకండక్టర్లపైన త్వరలో విధిస్తాం. అమెరికాలో మియామికి వెళ్తూ అధ్యక్ష విమానంలో మీడియాకు $50 లక్షల గోల్డ్ కార్డును చూపుతున్న ట్రంప్. మునుపెన్నడూ లేని స్థాయిలో ఉంటాయని వెల్లడి. అద్భుత ఆఫర్లతో వచ్చే దేశాలతో సుంకాలపై సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నానని స్పష్టీకరణ. ఐఫోన్లు, ఐప్యాడ్ల ధరలు 30 నుంచి 43% పెరిగే ఛాన్స్. అమెరికాపై 34% అదనపు సుంకం వేసిన చైనా. భారత మార్కెట్లు పతనం. ఫార్మా షేర్లు కుదేలు. 930, 345 పాయింట్ల మేర సెన్సెక్స్, నిఫ్టీ డౌన్. 18 లక్షల కోట్లు కోల్పోయిన ప్రపంచ కుబేర్లు. భారీగా నష్టపోయిన జుకెన్బెర్గ్, జెఫ్ జోసెఫ్, మస్క్. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.